హలో ఫ్రెండ్స్, ఫస్ట్ 30 సెకండ్స్ చూసి ఈ వీడియోలోని ప్లేస్ ఏదో చెప్పగలుగుతారేమో ట్రై చేయండి. రిసార్టా, పార్కా, లేకపోతే ఫారెస్ట్లోని ఏదైనా ప్లేసో చెప్పగలరేమో చూడండి. ఫస్ట్ 30 సెకండ్స్లోనే జెన్యున్గా ఈ ప్లేస్ని కనుక ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కరెక్ట్గా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేకపోతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అదేనండి, మన అలీసాగర్ పార్క్. ఇది అలీసాగర్ రిజర్వాయర్ని ఆనుకునే ఉన్న పార్కు. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్కి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్లేస్ని డెవలప్ చేసింది హైదరాబాద్ నిజామ్స్ అప్పట్లో, అంటే 1931లో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడ్డానికి రిసార్ట్లా ఉంది, కానీ ఉండటం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. వాతావరణం అంతా కూడా చాలామంది పిక్నిక్ లాగా ఇక్కడికి పిక్నిక్ స్పాట్ అన్నట్లు వస్తారంట. ఎంట్రన్స్లోంచి అలా లోపలికి వచ్చామో లేదో, కొంతమంది అయితే ఫ్యామిలీలతోనే వచ్చారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. కొంతమంది ఆల్రెడీ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. కొంతమంది ఏమో తినే ఫుడ్ ఐటమ్స్ని తీసి బయట పెట్టి తింటూ ఉన్నారు. ఇలా లోపలికి వస్తే చిన్న చెరువులాగా కనిపించింది. ఏంటా అని చూస్తూ ఉన్నాను దగ్గరికి వెళ్ళి. ఈలోపే నా కూతురు వెళ్ళిపోతూ ఉంది. ఫాస్ట్గా వెళ్ళేసి అక్కడేవో బాతు బొమ్మలు ఉన్నాయంటే అవి ఎక్కుదాం దా మమ్మీ అని కూడా పిలుస్తుంది. అన్నెక్కిస్తాడు, ఆగు. చెరువు చిన్నట్టున్నాయి, వద్దులేమ్మ జాను అంటే, బాతు బాగానే ఉంది మమ్మీ కూర్చుందాం రండి అని తీసుకొని వెళ్ళి చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఏమండి ఈత వచ్చా? వచ్చు, ఏం భయం లేదు. 3-4 ఫిట్లు ఉన్నాయంట. కొంచెం అటు ఇటు అయితే లేచి లోడు జాను నువ్వు పట్టుకోరే. ఆ బాతులో కొంచెం సేపు అటు ఇటు తిరిగి ఆ తర్వాత బాతులో నుంచి బయటకు వచ్చి పార్కులో తిరగడం స్టార్ట్ చేసాము. పార్కులో అలా తిరుగుతూ ఉంటే జనాలతో పాటు జనాలకి పోటీగా కోతులు మేము కూడా ఉన్నామంటూ జనాల కన్నా ఎక్కువగా అవే కనిపించాయి. పార్క్లోనే కొంచెము ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ వ్యూ పాయింట్, బోటింగ్కి ప్లేసు, రిజర్వాయరు అన్నీ ఉంటాయి, వెళ్ళండి అని చెప్పారు. సరే కదా అని మేము వెళ్తూ ఉంటే అగో చూడండి కోతులు. ఈ సీన్ చూస్తుంటే ఎవరికైనా ఏమైనా గుర్తొస్తుందా అండి? పల్లెటూర్లలో ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇంటి చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు అందరూ కూడా ఒక చోట చేరి ముచ్చట్లు చెప్పుకుంటా, తల్లో పేలు చూసుకుంటా అష్టాచమ్మ ఆడుకునే వాళ్ళు చూడండి. నాకైతే ఆ సీనే గుర్తొచ్చింది ఈ కోతుల్ని చూస్తుంటే. ఇంకా పైగా అదిగో చూడండి, ఈ కోతి ఏంట్రా మీరు అప్పుడే స్టార్ట్ చేసేసారా నేను రాకుండా అన్నట్లు గబగబగబా వెళ్ళిపోతుంది వాటి దగ్గరికి. వెళ్ళిపోయి ఏం చేసింది అనుకుంటున్నారు? చూడండి, ఆమె కూడా పండుకొని నాకు కూడా పేలు చూడండి అని చెప్పేసి ఇంకొక దాన్ని పిలుస్తూ ఉంది అన్నమాట సంగతి. వీళ్ళు ఇలా ఉండగా ఇంకో పక్క చూడండి, వాళ్ళ పిల్లలు వాళ్ళని వెతుక్కుంటా ఆడుకుంటూ ఎవరో మా దగ్గరకు వస్తున్నారు, మా మమ్మీలు ఎక్కడికో వెళ్ళారు అనుకుంటా వాటి భాషలో అరుస్తూ ఉన్నాయి. రండి రండి వీళ్ళేదో చేస్తున్నారు మమ్మల్ని, మా వైపు ఏదో వస్తువు పెట్టి అని భయపడుతుంటే ఇంకెందుకులే వెళ్ళండి డిస్టర్బ్ చేయడం అని చెప్పి మేము కొండపైకి రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాము. ఆ రిజర్వాయరు బోటింగ్ ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్ళే దారి ఇదేనండి. ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫొటోస్కి కూడా బాగా వస్తుందని కొన్ని ఫొటోస్ దిగుతున్నారు అందరూ కూడా. ఒక సైడ్న ఆ పిల్లలు ఎవరో రీల్స్ చేస్తున్నారు చూడండి. అలా నడుచుకుంటూ వ్యూ పాయింట్ అదేనండి, బోటింగ్ ఉండి కొంచెము రిజర్వాయర్ అంతా కనపడే ప్లేస్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ ఆల్రెడీ చాలామంది జనాలు కూర్చొనే ఉన్నారు. పక్కకి చూస్తేనేమో ఇదేమో కొండ పైకి వెళ్ళే దారి ఉందంట, ఇంకా కూడా స్టెప్స్ ఉంటాయంట. ఇంక ఇక్కడేమో కొంచెం చిన్నది అలా పెట్టి స్నాక్ ఐటమ్ ఉంది. ఇవి ఇక్కడే బోటింగ్కి మొత్తం టోకెన్స్ ఇచ్చి బోటింగ్ అంతా తిప్పుతారంట. మేము అలా చూస్తూ ఉన్నామో లేదో అప్పుడే స్టార్ట్ చేసేసింది మా జాహ్నవి. ఈమెలాంటి ఇంకా మిగతా పిల్లలందరూ కూడా బోట్ ఎక్కుదాం పదండి అంటే, కనీసం 15 మెంబర్స్ అయినా లేనిది బోట్ ఎక్కలేమమ్మా అంటే, ముందు ఎక్కి కూర్చుంటే వాళ్ళే వస్తారులే అనేసి ఈ పిల్లల వాళ్ళు భరించలేక అందరం కూడా వెళ్ళి కూర్చున్నాము. స్టార్ట్ అయిపోయింది. చిన్నారి పట్టుకో.
కూర్చోనని. ఎవరో కొన్ని పట్టుకొని రా జాను మంచిగా నడవాలి అంతే. పోయేటప్పుడు ఒకళ్ళు కూర్చోండి, రిటర్న్ అవుతుంది అప్పుడు ఇంకొకళ్ళు కూర్చోండి. వాటర్ లేయర్ రిజర్వాయరు బోటింగ్ ఉన్న దగ్గరే సైడ్న మెట్లు కూడా ఉన్నాయి కొండ పైకి ఎక్కడానికి. అందరూ కూడా కొండపైకి ఎక్కి వెళ్ళి చూసొస్తున్నారు. మేము కూడా అదే విధంగా కొండపైకి ఎక్కుతున్నాము మెల్లగా, అక్కడ ఏముంటుందో చూద్దాము అనేసి 1 by 1. మేము ఎక్కుతూ మాకు తోడుగా ఉంటారని మాతో పాటు బోట్లో ఎక్కిన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాం. సగం స్టెప్స్ ఎక్కిన తర్వాత రిజర్వాయర్ మొత్తం కూడా మంచిగా కనపడుతుంది. వ్యూ పాయింట్ అంట చాలా బాగుంది అక్కడ నుంచి. వాటర్ తక్కువగా ఉంటేనే ఇంత మంచిగా ఉంటే, వాటర్ ఫుల్గా ఉంటే ఎట్లుంటుందో అనిపించింది మాకు. ఆ తర్వాత ఇంక మళ్ళీ స్లోగా కొండపైకి ఎక్కడం స్టార్ట్ చేసేసాము. అన్ని మెట్లెక్కి పైకి వచ్చినాక చూస్తే ఓకే, కొంచెం వాతావరణం ఆహ్లాదకరంగాను ప్రశాంతంగాను ఉంది. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది గెస్ట్ హౌస్ లాగా, అక్కడే కొంచెము సెట్టింగ్ ఉంటుందంట, అమ్మవారి సెట్టింగు, కూర్చోడానికి ఒక ప్లేసు ఉంటుందంట. అక్కడ షూటింగ్ కూడా జరుగుతూ ఉంటుందంట. తీసుకెళ్ళిన కార్ని పార్కింగ్లో ఎండలో ఉంచి మేము ఇన్ని మెట్లు కష్టపడి ఎక్కి పైకి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ సైడ్నే ఉన్న రోడ్డు మీద గుండా వెహికల్లో నుంచి రావచ్చు పోవచ్చు అంట. అమ్మయ్య ఈ రోడ్డు మీద పోదామా అంటే ఇంక ఇదెంత దూరం ఉంటుందో అని భయపడి మెట్లే దిక్కుంటా కిందకు వచ్చాము. మెట్లు దిగితే రిజర్వాయర్ ప్లేస్కి వస్తాం కదా, ఆ రిజర్వాయర్ ప్లేస్ నుంచి కింద పార్క్ దగ్గరికి వెళ్ళడానికి కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయని చెప్పాము కదా, వ్యూ బాగుంటుందని. ఆ వ్యూ అన్నమాట ఇది. ఈవినింగ్ అసలు ఎక్సలెంట్గా ఉంది. జనం అందరూ కూడా అలా నడుచుకుంటా వస్తున్నారు. చూడండి అసలు ఎంత హాయిగా ఉందో అది. మార్నింగ్ ఇంత క్రౌడ్ లేదు. మేము వచ్చినప్పుడు 12-11:30 అలా వచ్చాము. అప్పుడు ఏం లేకుండా ఉండే. ఇప్పుడు అసలు ఫుల్గా పార్క్ అంతా కూడా ఖాళీ లేకుండా అయిపోయింది. చిల్డ్రన్ పార్కు లోపల బయట ఎక్కడ బెంచెస్ దగ్గర అయినా సరే, ఫౌంటైన్ దగ్గర అయినా మొత్తం జనాలతోటి నిండిపోయి అందరూ కూడా ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు. కోతులు అయితే వచ్చి అన్నీ ఎవరికాడ ఏం దొరుకుతాయా అని కోతులు బిజీగానే ఉన్నాయి, మనుషులు బిజీగానే ఉన్నారు. వాటిని ఎట్లా దోలాలి అనుకుంటా ఒకళ్ళు అయితే. అందరూ అక్కడ గుండు పిల్లలు బోటింగ్ లాగా దానిలో తిరుగుతూ ఉన్నారు.
డ్రింకింగ్ వాటర్ ట్యాంక్. అవి చూడండి, అసలు ఎక్కడైనా క్రౌడ్ మాత్రం ఫుల్. వాతావరణం కూడా కూల్ అయిపోయింది, వర్షం పడడానికి రెడీగా అయిపోయింది, చాలా చల్లగా. మేము లోపలికి వెళ్ళేటప్పుడు అంతా కొంచెం ఖాళీగా ఉంది కదా, బయటకు వచ్చేసరికి చూడండి అసలు పార్కింగ్కి ప్లేసే లేకుండా ఎలా ఫుల్ అయిపోయినాయో వెహికల్స్ తోటి. పార్క్ లోపల జనం అంతా ఉంటే బయట వెహికల్స్ అంతా.